ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్మిత వ్లాగ్స్. ఈరోజు మేము అలంపూర్ జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అవుతున్నాం. మాకైతే 5 o'clock ట్రైన్ ఉంది. సో మేము 1 hour బిఫోర్ అయితే వెళ్తున్నాం. కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మేము ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్తున్నాం. మేము మా బాబు స్నాక్స్ అయితే అడిగారు, స్నాక్స్ తెచ్చుకున్నాం తినడానికి. వీకెండ్ కదా, క్రౌడ్ అయితే చాలా ఉంది రైల్వే స్టేషన్లో. మా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మా ట్రైన్ అయితే ఒక 15 minutes లేట్ అయింది. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ అయితే 1 hour లేట్, 6 o'clock వచ్చింది మా ట్రైన్ అయితే. కాచిగూడ నుంచి డైలీ 2 trains అయితే ఉన్నాయి అలంపూర్ జోగులాంబ టెంపుల్కి. మేము ఎక్కిన ట్రైన్ అయితే మల్టిపుల్ స్టేషన్స్లో అయితే ఆగింది. సో దానివల్ల మాకు లేట్ అయింది. నార్మల్గా అయితే 7:50కి తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఉంటుంది, అదైతే బెస్ట్ ఆప్షన్. మేమైతే స్లీపర్ బుక్ చేసుకున్నాం. 175 రూపీస్ అయితే పడింది. అయితే జోగులాంబ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో ఆటోలో అయితే వెళ్ళాలి. రైల్వే స్టేషన్ కూడా టెంపుల్ లాగానే కన్స్ట్రక్ట్ చేశారు, చూడడానికి చాలా బాగుంది. ఆటోస్ ఉంటాయి. ఇక్కడ కమాన్ కూడా ఉంది జోగులాంబది అయితే. ఆటో దగ్గరికి అయితే వెళ్దాం. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ కమాన్ ఉంది. ఇక్కడ ఆటోస్ అయితే ఉన్నాయి టెంపుల్ దగ్గరికి. పర్ హెడ్ 40 రూపీస్ తీసుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి 12 kilometers ఉంది టెంపుల్. మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా, మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేము. ఆకలిస్తున్నాం. జ్యూస్ అయితే తాగడానికి వచ్చాము. జ్యూస్ అయితే తాగుతున్నాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా మనం కొంచెం లోపలికి వచ్చినాక అయితే ఇక్కడ తుంగభద్ర నది ఉంది, అక్కడ స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం మేము. టెంపుల్ నుంచి లోపలికి వచ్చినాక కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది తుంగభద్ర నది అయితే. టెంపుల్ పక్కనే తుంగభద్ర నది అయితే ప్రవహిస్తున్నది. ఇక్కడ స్నానాలు చేసుకోవాలనుకుంటే స్నానాలు చేసుకున్నాం. బోటింగ్ కూడా ఉంది. బోటింగ్కి 50 రూపీస్ ఈచ్ పర్సన్కి. అష్టాదశ శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము మనం. సతీదేవి మరణంతో శివుడు ఉగ్ర రూపం దాల్చాడు. శివుడి ఆగ్రహంతో ప్రపంచాన్ని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవిని ఖండిస్తాడు. అలా ఖండించిన శరీరం 51 భాగాలుగా విడిపోయి ఒక్కొక్క ప్రదేశాల్లో పడుతుంది. అలా తన పైన జుట్టు దవడ పడ్డ ప్రదేశమే ఈ అలంపూర్ జోగులాంబ. ఇది 5వ శక్తి పీఠం, అతి శక్తివంతమైనది. ఇక్కడ శివుడు బాలబ్రహ్మేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. టెంపుల్ దగ్గర అన్నదానం కూడా చేస్తారు. 500 meters దూరంలో ఉంటుంది అన్నదానం. అన్నదానం టైమింగ్స్ వచ్చేసి 12:30 నుంచి 2:30 వరకు ఉంటుంది ప్రతిరోజు. మనం ఇక్కడ అన్నదానానికి డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. అన్నదానంలో అయితే రైస్ ఇంకా సాంబార్ అయితే మేమైతే అన్నదానం అయితే చేసి వచ్చాము. టెంపుల్కి దర్శనానికి టైం ఉంది అంటే ఫస్ట్ వాళ్ళందరూ అన్నదానం చేసేసుకోండి అంటే తినేసాము. దర్శనానికి అయితే వెళ్తున్నాం. 2:30కి ఓపెన్ అవుతుందంట. అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ టెంపుల్ పక్కనే నవబ్రహ్మ ఆలయాలు అయితే ఉన్నాయి. టెంపుల్ పక్కన మనకైతే శివాలయం అయితే ఉంది. ఇక్కడ వినాయకుడు అయితే ఉన్నాడు. చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ శివాలయం అయితే టెంపుల్ పక్కన మనకి శివాలయం అయితే ఉంది. బ్రహ్మసూత్ర లింగం ఉంది ఇక్కడైతే. 1390 సంవత్సరంలో బహమనీ సుల్తాన్లు ఈ టెంపుల్ని ధ్వంసం చేశారు. అప్పుడు అక్కడ పూజారులు అమ్మవారి మూల విగ్రహాన్ని భద్రపరచడం జరిగింది. సుమారు 615 సంవత్సరాల తర్వాత ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారు. టెంపుల్లోనే పక్కన శ్రీరామచంద్ర స్వామి దర్శనమిస్తారు. కొంచెం ముందుకు రావడంతోనే పాతాళేశ్వర స్వామి దర్శనమిస్తారు. మహర్షి పెట్టిన శాపం వల్ల బ్రహ్మదేవుడు తనకున్న శక్తులన్నీ కోల్పోతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు శివుని కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ తపస్సుకి మెచ్చిన శివుడు 9 రూపాల్లో దర్శనమిస్తాడు. ఇక్కడ 9 శివాలయాలు ఉంటాయి. అవే నవబ్రహ్మ లింగాలు. ఇక్కడ శివుడు బాలబ్రహ్మేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో వినాయకుడు మరియు త్రిమూర్తులు, ఆ పక్కనే కాలభైరవుడు దర్శనమిస్తారు. గుడిలోనే మనకి వీరభద్ర స్వామి దర్శనమిస్తారు. ఎడమ పక్కన మనకి నవగ్రహాలు అయితే ఉంటాయి.
గుడిలోనే మనమైతే చాలా శిలా శాసనాలు అయితే చూడొచ్చు. దర్శనం ఇస్తారు. ఇక్కడ జోగులాంబ అమ్మవారిని అయితే దర్శించుకున్నాం మేము. ట్రిప్ అయితే చాలా మంచిగా అయింది. దర్శనం కూడా మంచిగా చేసుకున్నాం అమ్మవారిది. చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ప్రశాంతంగా ఉంది టెంపుల్ కూడా. దర్శించుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. తప్పకుండా టెంపుల్ని విజిట్ అవ్వండి. ప్రతి శివాలయంలో శివలింగాల పైన బ్రహ్మసూత్ర లింగం అయితే చూడొచ్చు మనం ఇక్కడ టెంపుల్లో అయితే. గుడి సమీపంలో నాగకన్యల కోనేరు అయితే ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం సహజంగా ఏర్పడ్డ కోనేరు ఇది. ఈ వాటర్ అయితే దేవుడి కోసం వాడుతారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నాగకన్యలు ఇక్కడ కోనేరులో విహరిస్తారని జనాల నమ్మకం. ఇక్కడ దేవత సర్పాలు తిరుగుతుంటాయని ప్రత్యక్షంగా చూసిన వారు చెప్తుంటారు. టెంపుల్ పక్కన ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పులిహోర, స్పెషల్ లడ్డు అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ టెంపుల్కి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావచ్చు. 500 లోపే అవుతుంది పర్ హెడ్. సో వెళ్ళడానికి ట్రై చేయండి. మన దగ్గరలో ఉన్న శక్తిపీఠం ఇదే, చాలా పవర్ఫుల్. సో ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.